యేసు రక్తమే జయము జయము రా, సిలువ రక్తమే జయము జయము రా, యేసు రక్తమే జయము జయము రా, సిలువ రక్తమే. బిగ్గరగా దేవునికి స్తుతి చెల్లిందామండి. స్తుతి చెల్లించుట అది మనకెంతో ఆశీర్వాదం, మన జీవితాలకి ఎంతో వెలుగు. యెహోషాపాతు అదే చేశాడు. తన కాలములో శత్రువులు అతని మీదకి వచ్చినప్పుడు, తన దేశం మీదకి వచ్చినప్పుడు తన ప్రజలందరినీ సమకూర్చి దేవునికి స్తుతి చెల్లించాడు, ప్రార్థించాడు. వాయిద్యములు వాయించే వారిని సిద్ధపరిచి, గానములను చేసేవారిని సిద్ధపరిచి, మనమందరము ఏకముగా కూడి దేవుణ్ణి స్తుతిందాం, దేవుని నామమును గణపరుద్దాం అని ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపు చూసినట్లుగా చేశాడు. అప్పుడే కదా దేవుడు యెహోషాపాతుకి, ఆయన ప్రజలకి గొప్ప జయాన్ని ఇచ్చాడండి. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అపజయం ఉందేమో, నీవు అనేక విషయంలో ఓడిపోతున్నావేమో, అనేక సందర్భాల్లో నువ్వు అవమానం పాలవుతున్నావేమో, ఈరోజు దేవుడు ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ ద్వారా నీకు జయం ఇవ్వటానికి, నీకు సమాధానం ఇవ్వటానికి, నీ జీవితాన్ని వెలిగించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఎంతమంది ఈరోజు ప్రభా నేను విజయం పొందుకోవాలయ్యా, నా జీవితం మారాలయ్యా అని ఆశ కలిగి ఉన్నారో, అటు వారందరూ కూడా ప్రభు సన్నిధిలో దేవుని వైపు చూద్దామండి. యెహోషాపాతు చూసినట్లు, ఆయన ప్రజలు ఆయన వైపు చూసినట్లు ఈరోజు మనము కూడా ఆయన వైపు చూద్దాం. స్తుతి ఆరాధనలోనండి దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. దేవుని దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే యెషయా అది చూశాడు. యెషయా అంటాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో జీవిస్తున్నానని దేవునికి భయపడి వణికిపోయాడు. స్తుతి ఆరాధనలోనండి అప్పుడే ఒక దేవుని దూత ఒక నిప్పుని తీసుకుని వచ్చి తన పెదవులకు కాల్చి, ఇక నీ అపరాధము తొలగిపోయింది, నీ పాపము క్షమించబడింది అని చెప్పి దేవుడు అతనిని దేవుని మహిమ కొరకు ముందుకు పంపించిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రభుని ఆరాధిస్తూ ఉండగా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లో దేవుడు అనేకులని ఆయన కొరకు సిద్ధపరచబోతూ ఉన్నాడు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తోత్రములు ప్రభా. ఎన్నో దినములుగా మేము ఎదురు చూస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశమును మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి, ఈ కృప, ఈ ఏర్పాటు ఇది కేవలము మీ చిత్తమై ఉన్నది ప్రభా. నీకు వందనాలు అయ్యా. మా దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్ గారిని మీరు ఏర్పరచుకొని ప్రభా తండ్రి నాయన అనేక మందిని ప్రభా మీ కొరకు సంపాదించడానికి, మీ నామమును గొప్పగా ఆరాధించడానికి నైనా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ దినము కొరకు మేము ఎన్నో దినములుగా ఎదురు చూసి ఉన్నామయ్యా. మీరు మాకు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని మేము నమ్మి మీ నామను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మీ నామమును బట్టి ప్రార్థన ద్వారా ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ ని ప్రారంభిస్తూ ఉండగా మీ ఆత్మతో ఈ స్థలమును నింపండి నాయన, మీ శక్తితో ఈ స్థలమును నింపండి ప్రభా. మీ ప్రభావముతో ఈ స్థలమును, ఈ జనులను నింపండి నాయన. నా ప్రభువా నీకు వందనాలు. మీ నామమే హెచ్చింపబడినట్లు, మీ నామమే మహిమపరచబడినట్లుగా సమస్త కార్యములను సక్రమముగా అయ్యా క్రమముగా జరిగి నామముకు గొప్ప మహిమ కలుగును గాక ప్రభా. ఇక్కడ నీ నామము శ్రేడంతల అభిషేకముతో ఎత్తిపట్టుకోండి నాయన. కూడి వచ్చినటువంటి మా అందరినీ కూడా మీ పరిశుద్ధ ఆత్మతో నింపి
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.